వచ్చారు. నేనైతే అంతే ఫస్ట్ నేను ఇప్పుడు చేసుకుంటా. ఇక్కడికి వచ్చుడుతో దేక్తలేరు చూడు అన్నమాట. మా శివాన్ని వచ్చిండు. సో తీసుకొస్తే సొప్ప తిన్నారు. మంచిగా ఉన్నారు అందరూ, మంచిగా ఉండరు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని అఫీషియల్. ఈరోజు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే ఈరోజు 10th క్లాస్మేట్స్తోని గెట్ టుగెదర్ అనేది ప్లాన్ చేశానమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో అంతా ఇవన్నీ తీసేసి ఇది మొత్తం క్లీన్ చేసుకున్నట్టు నేను చూపిస్తాను. తీసేసుకొని ఇవన్నీ తీసేయాలి ఫాస్ట్. ఇప్పుడు మనం ఇంత తొందరగా తీసి పని చేసుకుంటే వర్క్ అయితే అయిపోతుంది అనమాట. తర్వాత మనం ఫ్రెష్ అవ్వచ్చు. ఏమి పొద్దున్న లేవని కింద చూపిస్తుంది అన్నమాట అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ అమ్మాయిలకి ఈ పని చేసుకున్న తర్వాతనే వేరే పని అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అది గ్యాస్ అయినా ఏదైనా ఓకేనా. యాక్చువల్గా నేను నార్మల్గా 7 o'clock లేసి బ్లాగ్ అనేది స్టార్ట్ చేసి మెల్లిగా పని చేసుకున్నాం అనుకున్నాను. బట్ మేము 9 o'clock స్టార్ట్ అయిపోవాలి. సో 6కి లేచిన గైస్, 6కి లేచి ఇప్పుడు వర్క్ అంతా చేస్తున్నాం. 6కి లేచిన గైస్, 6కి లేచి ఇప్పుడు వర్క్ అంతా చేస్తున్నాం. ఇప్పుడు తొంపున వెంటనే దాంట్లో అయితే పెట్టేసుకుంటాం. ఎందుకంటే మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ రావాలి కాబట్టి. సో అట్లా టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 8:30 అవుతుంది. 9 o'clock అలా మీట్ అవ్వాలి ఫ్రెండ్స్ అందరినీ. ఫైనల్గా మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి ఈవెన్ ఇంత స్టైల్ చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్తో తింటుంది అనుకోండి, ఇది రైట్ హ్యాండ్. నేను ఫ్రెండ్ కెమెరా పెట్టేసరికి మీకు లెఫ్ట్ హ్యాండ్లో కనిపిస్తుంది. చట్నీ, వాటర్ చట్నీ. యాక్చువల్గా ఇది కదా కొంచెం ఒక 3 నెయ్యి తీసుకొని ఆయిల్ చేసిన. సో అది చేసి అది చేసి వస్తాను కరెక్ట్. సో కొంచెం చేసాను. ఇప్పుడు మసాలా చేశారు. తృప్తిగా ఉంటుంది. ఇది వచ్చేసి నా బర్త్డే అవుట్ఫిట్. ఈరోజు గెట్ టుగెదర్కి వేసుకుంటున్నా. వెయిటింగ్ 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 అంటారు కదా. సో నేను కూడా గెట్ టుగెదర్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా ఫ్రెండ్స్ వస్తారన్నమాట వాళ్ళ బైక్. ఈరోజు ఫుల్ ఫన్ ఉంటుంది గాయస్, అస్సలు స్కిప్ చేయకండి. ఒకవేళ ఈ వీడియో ఇప్పటికి కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ నా కోసం లైక్ చేయండి, ఓకేనా. యాక్చువల్లీ నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అనమాట. అక్కడ మా మమ్మీ వాళ్ళని ఫస్ట్ మీట్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ నేను ఇక్కడికైతే వెళ్తాను. గాయస్, మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అన్నమాట. అంటే నా వాచ్ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. సో అలా వచ్చేసి ఇంకా మన గ్రేప్స్ తినేసి మనం మార్నింగ్ ఇడ్లీ చేస్తాం కదా, మన చేతి ఇడ్లీ అంటే వీళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో తీసుకొస్తే సొప్ప తిన్నారు. సో తీసుకొస్తే సొప్ప తిన్నారు. ఊకే ఫోను వెయిటింగ్ గా వచ్చేసి ఆల్రెడీ 9:36 అవుతుందన్నమాట. ఇంకా మా వాళ్ళు అసలు బయలుదేరలేదు. వాళ్ళు అమ్మ నేను వ్లాగ్ తీసుకుంటానే. బాగుందా నెయిల్ పాలిష్? ఫైనల్గా టైం వచ్చేసి 11:30 అవుతుంది అనమాట. మా శివాన్ని వచ్చిండు మా డాడీ. అన్నయ్య వచ్చేసాడు అన్నమాట. మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మాట్లాడు శివ.
గైస్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ నాగోల్ దగ్గర బండ్లో కూడా పెట్రోల్ బంకులో అయితే వాళ్ళు ఉన్నారు. బంక్ లో పెట్రోల్ కొట్టించుకుంటారు. అందులోకి వస్తా. ఇగో ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు వచ్చేసారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పవానే. వీళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అసలు. మేము ఇక్కడ ఆగినాం రా సైడ్కి. గైస్ యాక్చువల్గా 9 o'clock అని చెప్పారు గైస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే 11:30 అవుతుంది. మేము అక్కడికి జాగ్రత్తగా వచ్చేసినాం. హాయ్ హాయ్ అందరూ బ్లాగర్స్ అయిపోయారు. హాయ్ ఫ్రెండ్స్. ఏందిలో మొహం ఒక్కడు కూడా కనిపిస్తలేదుగా. ఇక్కడికి వచ్చుడుతో ఇక దేక్తలేరు చూడు. గైస్ అట్లా లోపలికైతే వెళ్ళిపోతున్నాం. అయ్యో నేను ఎట్లా తీయాలి ఇప్పుడు దాన్ని? నేను మళ్ళీ బ్యాక్ కెమెరా ఓపెన్ చేయలేను కదా. చూడండి మేము మిర్రర్లో కనిపిస్తున్నాం. హాయ్ హాయ్ మంచిగా ఉన్నారు అందరూ. మంచిగా ఉండరు. హాయ్ మంచిగా ఉన్నారు అందరూ. మంచిగా ఉండరు. చూడండి ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంది కానీ దీంట్లో అయితే ఏం లేవు. పైకి అయితే వెళ్తున్నాం. పైన అసలు వ్యూ చూడాలని చాలా రీతిగా వెయిట్ చేస్తున్నాం. నరసింహ కమోన్ కమోన్ టు ద డయాస్ కమింగ్ హియర్. వీళ్ళు వచ్చి రావడంతో అల్లకి పోయి రెడీ అవుతారు ఫ్రెండ్స్. నైస్ బాగుంది. యావరేజ్ ఫస్ట్ హాయ్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు చేసుకున్నావు ఫస్ట్? నేను ఇప్పుడు చేసుకుంటా. ఇది హైలైట్. ఇక్కడ పెద్ద ఇట్లాంటి డిస్కషన్. వచ్చినాం గాయస్, కొంచెం ఫోటోలు దిగినాం, కూర్చున్నాం. తెలుగులో చెప్పు. మహేందర్ స్టార్ట్ చేయి. ఎవరైనా ఒక స్టార్ట్ చేయని చెప్పండి. చెప్పండి. ఉసిరికాయ చెట్టు ఉందన్నమాట. చాలా చిన్న ఉన్నాయి గాయస్. పెద్ద కూడా తిందాం అనుకున్నాం కానీ చిన్న.
బామారే సంద మామ కోయ్ కోయ్ మా ఫ్రెండ్స్ వచ్చారు మోస్తాడు గైస్, అసలు ఏం మోస్తాడో అర్థం కాదు తిండికి అయితే. తింటారాగా తింటాం, అందరం కలిసి తిందాం. ఇగో ఈయన చూడు, నువ్వెట్లా ఫిక్స్ అయినట్టు కొట్టు దేనికి తిననీకా? మాకు వాళ్ళ పాప మార్నింగ్ నుంచి తినకుండా వచ్చారు. నేనైతే అంతే ఉన్నా, నేను అంతే ఉన్నా. ఎందుకు ఇంత చేస్తున్నావు ఇప్పుడు? అసలు శివ మా కోసం మేము మార్నింగ్ నుంచి ఆకలితో ఉన్నాం. అదేం వస్తలే. ఇప్పుడైతే మేము డ్రెస్ చేంజ్ చేసుకున్నాం గాయ్స్. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ లో వెళ్ళి దూకుతాం ఇలా అని దూకుతాం. మా ఫ్రెండ్స్ ఇదే డ్రెస్ ఫ్రెండ్స్, నేనైతే వేరే డ్రెస్. మేమంటే పేదోళ్ళం ఫ్రెండ్స్, అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మీ దగ్గర అయినా పైసలు ఉంటే మంచి డ్రెస్సులు కొనుక్కోండి ఫ్రెండ్స్. ఇట్లా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా ప్రాణం నీనేస్తాం ముస్తఫా డే బై డే తర్వాత పాట రాదు. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం గాయ్స్. అసలు ఎట్లా అంటే మాటల్లో చెప్పలేని మాటలు రావడం లేదు. నా హృదయంలో నుంచి, నా చిన్ని హృదయంలో నుంచి మాటలు రావడం లేదు. అట్లా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు గాయ్స్ యాక్చువల్గా బాయ్స్. మేము కూడా వాళ్ళ దాంట్లో జాయిన్ అవుతాం ఒక ఫ్యూ మినిట్స్లో. గెట్ టుగెదర్ అంటే అదొక మంచి ఫీల్ గాయ్స్. యాక్చువల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరినీ కలవడం కానీ, వాళ్ళని మీట్ అవ్వడం కానీ, అందరం ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యి తినడము, లైక్ ఆ ఫీలింగే వేరు. ఇంకా మేము ఏం చేసినామంటే మా సోషల్ సార్ కర్ణాకర్ రెడ్డి సార్ అని ఉంటారు, సార్కి కాల్ చేసి కొద్దిసేపు మొత్తం అందరం మాట్లాడినాం. ఇంకా సార్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి పేరుతో సహా, వాళ్ళ మమ్మీ డాడీ పేరుతో సహా అసలు మైండ్ బ్లోయింగ్ అనుకోవచ్చు. ఫోన్ ఎత్తేసిన పుష్పలత, ఫోన్ లైట్ తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దితే బేస్
up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough, and when you hate this, I don't show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. వచ్చేసి 7:04 అవుతుందన్నమాట. సో మార్నింగ్ నుంచి మాకు ఫస్ట్ అది రోటీస్ పెట్టారు, తర్వాతకి ఇంకా అన్నం అస్సలు పెట్టలేదు. సో మొహం మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు రైస్ తినాలి మేము కదా, మేము ఇప్పుడు రైస్ తినాలి గాయస్. చూడండి, నెక్స్ట్ ఏంటంటే మాకు అక్కడ జెడ్పిహెచ్ఎస్ నాగోల్ అనేసి ఇక్కడ గెట్ టుగెదర్ 2018 to 19 బ్యాచ్ అన్నమాట మాది. సో వీఆర్ ఎంజాయింగ్ ఏ లాట్ అయితే అరేంజ్ చేస్తున్నారు గాయస్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము జెడ్పిహెచ్ఎస్ నాగోల్ స్కూల్ అన్నమాట. సో మాది బ్యాచ్ 18 to 19 బ్యాచ్ అన్నమాట. సో గెట్ టుగెదర్ పార్టీ అనేసి నార్మల్గా అలా చేశారు. ఇక్కడైతే కొంచెం చైర్స్ అవి ఇవన్నీ పెట్టి నార్మల్ స్పీచ్ లాగా చేస్తారంట. ఫస్ట్ ఫుడ్ తీసుకున్న తర్వాతకి రిమైనింగ్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువ ఏంలో జస్ట్ స్పీచ్ ఒకటే. ఇక్కడ వీళ్ళ డిస్కషన్ వీళ్ళదే అవుతుంది. అరే మేము మా 10th బ్యాచ్తో వచ్చినాం, మీరు కూడా అంటే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు గోపన్న. ఫ్రెండ్స్ తింటున్నాం ఫ్రెండ్స్, మేమంటే పేదల ఫ్రెండ్స్, అందుకే బిర్యానీ తింటున్నాం ఫ్రెండ్స్. బిర్యానీ వేసుకున్నా గాయస్, నాకు నచ్చలేదు నాకు, అందుకే మళ్ళీ వైట్ రైస్ వేసుకొని దాంట్లో మటన్ సూప్ వేసుకుని ఒక్క పీస్ అలా కొంచెం పెరుగు తింటున్నా. మనజన్ చెప్పి అన్న చూడు నరేష్ అన్న చూపి. బుక్ చేసుకున్నాం అంటే 30,000 దాకా అయింది మాకు దగ్గర 30. అందరికి మీరు కౌంట్ చేసుకుని మీరు ఎంత ఇచ్చారో, ఎంతమంది బాయ్స్ ఇచ్చారో మీరు చూడండి. 30 మెంబర్స్కి ఫామ్ హౌస్కి, చికెన్కి, మటన్కి అన్నిటికి కలిపి, అంటే చికెన్ తెచ్చలేదు, మటన్ తెచ్చినాము, బిర్యానీ తెచ్చినాము. మనం ఎంత ఏం చేయాలో అంతా చేసినాం. ఓకేనా? మీరు కొంతమంది గర్ల్స్కి చెల్లెలకి అంటే కొంతమంది నేను చెప్పలేను, ఎవరైతే అట్టయ్యారు నా వల్ల సారీ చెప్తున్నా. మాకేం బాధ లేదు. ఇప్పుడు మీరు రారు,
మేమందరం మీ ఇప్పుడు ఎవ్వరు రాలేదు. ఇప్పుడు బాయ్స్ కూడా తిడతలొచ్చు కొంతమంది, అంటే నేను ఒకరే కాదు అందరం తిట్టినాం. మేము కొంతమంది రాని వాళ్ళని తిట్టేసినాం, ఎందుకంటే అందరం ఎంజాయ్ చేద్దామని. మాకు జాబ్లు ఉన్నాయి, మనకి అందరికీ జాబ్స్ ఉన్నాయి. ఒక రోజు కేటాయిస్తే అందరం కాల్చుకుంటామని. గెట్ టుగెదర్ అనేది అంతే కదా. నువ్వు కాదా అన్న వాళ్ళని అంటున్నాడు, కొంతమంది అన్నారు. అంటే నువ్వు అనలేదా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమనలేదు, రాని వాళ్ళు కొంతమంది. అంటే నేను ఒకనే పేరు చెప్పాను ఏమన్నా అట్లా ఎందుకు రా వాళ్ళు ఎందుకు వాళ్ళు అట్టయితాం, వాళ్ళు ఎందుకు వీడియోలను బయటకి వెళ్తే వాళ్ళు అట్టయితారు. చెప్పు ఇప్పుడు ఎట్లయింది ఏదైతే చేస్తున్నా ఇది చాలా మంచిగా ఉంది, నాకు సంతోషంగా ఉంది. కొంచెం ఫుడ్ విషయం కొంచెం ఉప్పు ఎక్కువ అనుకున్నా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది కాదు. ఇప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్ ఆడాలని మస్తుంది నాకు అనిపించింది అని చెప్తున్నా. ఇంకోసారి గెట్ టుగెదర్ చేసుకున్నాం, కానీ దీనికంటే గ్రాండ్ చేసుకున్నాం. ఇట్లా కాదు ఇంకా దానికంటే. అంటే ఇప్పుడు నా ఫస్ట్ చేసుకున్నాకే మనం ఇంత సక్సెస్ చేసినాం కదా, నెక్స్ట్ వచ్చినప్పుడు ఒకరు మాట్లాడుకోవాలి అట్లా మన గురించి. అరే వీళ్ళు ఊరంటే ఇట్లా. మనకి ఇప్పటిదాకా మా సీనియర్స్ కూడా చేసుకురు, కానీ ఇట్లా చేసుకోలేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఏదన్నా కూడా మాట్లాడు, నీ మాట కోసం వెయిటింగ్ ఇక్కడ. పక్కకుండా పట్టినావా? ట్రై అయితే చేసినాము. గెట్ టుగెదర్ అంటే మా పెద్ద ప్లాన్స్ ఏం తెలియదు మనకి, ఎట్లా చేస్తారో కూడా పెద్ద తెలియదు. జస్ట్ ఇట్లా నార్మల్గా కలుద్దామన్న ప్లాన్ తోటే పిలిచినాము తప్ప పెద్దగా చేద్దామన్నట్టే కదా. మీరు నార్మల్గా ఫీల్ అయినారేమో అని నా ఫీలింగ్. మీరు అంత ఎంజాయ్మెంట్ చేయలేదని చెప్పి నేను అనుకుంటున్నా. చేసినాక స్విమ్మింగ్ పూల్ లైట్ తీసుకోరు అంటారు అంతే. ఇక మళ్ళీ సారి చేసినప్పుడు మంచిగా చేద్దాం, స్కూల్లో చేద్దాం, గ్రాండ్గా చేద్దాం, ఇచ్చి పడేద్దాం అంతే. ఓకే అయ్యి టాటా. మీరు ఏమన్నా కొట్టుకునే వీడియో తీస్తా. నేనేం చెప్పాలి? అమ్మో నేనేం చెప్పాలి? యాక్చువల్గా ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో అందరం లంచ్ చేసేసాం, మంచిగా నార్మల్గా మాట్లాడేసుకొని ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గైస్. ఇంటికి వెళ్ళాక నేను చెప్తా అన్నమాట ఇంకేమైనా ఉంటే. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చలేదు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.